CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చేజర్ల మండలం నాగుల వెల్టూరు గ్రామ హైస్కూల్ నందు గ్రామానికి చెందిన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ ఏలూరు కేశవ చౌదరి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తమ ఊరి పాఠశాల విద్యార్థి కొర్రకుటి యశ్విత అని 10వ తరగతి విద్యార్థినికి జిల్లాలోని అత్యధికంగా 595 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం తనకెంతో గర్వకారణంగా ఉందని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి తెలిపారు. గ్రామ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 595 మార్కులు సాధించిన విద్యార్థిని కొర్రకుటి యశ్వితను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. తాను చదివిన ఈ పాఠశాల ఓ దశలో విద్యార్థులు లేరని, స్కూల్ తొలగించే పరిస్థితి వచ్చిందని, అటువంటి పరిస్థితిలో ఈ పాఠశాలను దత్తత తీసుకొని చుట్టుపక్కల విద్యార్థులను తమ హై స్కూల్కి వచ్చేలా తన సొంత నిధులతో వ్యాన్ ఏర్పాటు చేసి ఇక్కడికి విద్యార్థులు వచ్చి చదువుకునేలా చేసిన ప్రయత్నం ఫలించి అత్యధిక విద్యార్థులు సాధించి జిల్లా స్థాయికి స్కూలు చేరడంతో పాటు రాష్ట్రంలో పోటీ పడే విధంగా అత్యధిక మార్కులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, పాఠశాలకు చెందిన మొత్తం 16 మంది విద్యార్థులు పాస్ కావడం, అందులో 50% మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం మండల చరిత్రలోనే మా పాఠశాల ప్రథమం కావడం గర్వపడుతున్నామని ఈ సందర్భంగా వేలూరు కేశవ చౌదరి తెలిపారు. రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధి కోసం తాను మరింతగా శ్రమిస్తానని తెలిపారు. పాఠశాల విద్యార్థిని యశ్విత మాట్లాడుతూ తమ పాఠశాల అధ్యాపకుల సహకారం, తల్లిదండ్రుల తోడ్పాటుతో తాను ఈ మార్కులు సాధించానని, వీరితో పాటు పాఠశాల అభివృద్ధి కోసం తోడ్పాటు అందించిన మా ఊరి పెద్దలు కేశవ చౌదరికి, పాఠశాల ఉపాధ్యాయులకు, పాఠశాల కమిటీ సభ్యులకు విద్యార్థిని కొర్రపాటి యశ్విత ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేశవ చౌదరిని మండలం MVO పాఠశాల హెడ్ మాస్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు వేలూరు రేవతి చౌదరి, మండల MVO మస్తానయ్య, పాఠశాల హెడ్ మాస్టర్ సుబ్బయ్య, విద్యా కమిటీ చైర్మన్ మధుసూదన్ నాయుడు, ఉపాధ్యాయులు, సర్పంచ్ మస్తాన్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కులు సాధించడం జరిగింది. గతంలో 592, 593 దాకా వచ్చున్నాయి. ఆ రికార్డులన్నీ బద్దలు చేస్తూ ఈరోజు ఈ యశ్విత మా అమ్మాయి 595 మార్కులు తెచ్చుకోవడం నిజంగా మాకు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ, ఈ ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ అమ్మాయి ఈ మార్కులు తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ రోజు ప్రపంచం ప్రైవేట్ స్కూళ్ళ వైపు పరిగెడతా ఉందన్న ఎటువంటి అతిశయోక్తి లేదు. మా అబ్బాయి పలాని ప్రైవేట్ స్కూల్ చదువుతున్నాడు, ₹1,00,000 కట్టి అక్కడ 2 లక్షలు కట్టి చదువుతున్నాడు, ఎంత ఎక్కువ బిట్టి ఖర్చు చదువుతున్నాడు అంటే అంత గొప్పగా ఫీల్ అయ్యేటువంటి సమాజం ఉంది ఈ రోజుల్లో. దానికి భిన్నంగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే కూడా మనలో ప్రతిభా పాఠ వాళ్ళని వెలికి తీసేటువంటి అధ్యాపకులు ఉన్నారు. దానికి భిన్నంగా ఈ రోజు ఎక్కడ ఏ ప్రైవేట్ స్కూల్కి తీసిపోని విధంగా మండలంలోనే కాదు జిల్లాలో ఈ రోజు నాగులవేలతో రికార్డు స్థాయిలో ఉందంటే దానికి కారణం ఈ రోజు మాకుండేటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు, అదేవిధంగా వాళ్ళ యొక్క క్రమశిక్షణతో పెంచేటువంటి తల్లిదండ్రులు అని చెప్పి నేను చెప్పక తప్పదు. ఈ రోజు మీరు చూసినట్టయితే ఈ అమ్మాయి కొర్రకోటి యశ్విత, ఈ పాప యొక్క తల్లిదండ్రులు వాళ్ళు నిజంగా ఎంతో ధన్యులు. ఈ రోజు 595 మార్కులు సాధించినటువంటి పాప మా ఊరిలో పుట్టడం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకే కాకుండా మాకు, మా గ్రామానికి కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్, మీ ఊరికి 595 మార్కులు వచ్చినాయి, కంగ్రాచులేషన్స్. కానీ మేము కంగ్రాచులేషన్ చెప్పేది 595 మార్కులు ఒక పాపకు వచ్చినందుకు కాదు. మీ గ్రామంలో ఉండేటువంటి 16 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 16 మంది కూడా ఉత్తీర్ణత సాధించడం ఒక గొప్ప అయితే, దానికి తోడు 50% అంటే 8 మంది విద్యార్థులకు 500 పైచిలకు మార్కులు రావడం అనేది ఎక్కడా కూడా జరగలేదు ఏ స్కూల్లో కూడాను. అది మీ స్కూల్కే ఆ ఘనత దక్కిందని చెప్పినప్పుడు నిజంగా ఈ స్కూల్ని దత్తత తీసుకున్నటువంటి నాకు ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే మేము పెట్టే డబ్బులు కానీ, ఖర్చులు కానీ అవన్నీ కూడా ఈ 1 సెకండ్లో మర్చిపోతాం మేము ఈ మాటలు విన్నప్పుడు. మొత్తం 16 మంది పరీక్షలు రాస్తే 8 మందికి 500 పైచిలకు మార్కులు వచ్చినాయి అంటే ఇంతకంటే గొప్ప విషయం ఇంకొకటి ఉండదు మా గ్రామానికి. ఈ బిడ్డలు రేపు భవిష్యత్తులో
ఎక్కడికో వెళ్తారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు మంచి మంచి చదువులు చదివి మంచి మంచి స్థాయికి పోయినప్పుడు ఏ స్థాయికి పోయినా ఎక్కడికి పోయినా వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకుంటాం మా ఊరి బిడ్డ అని చెప్పి అది తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా 2019లో నేను ఈ స్కూల్ని దత్తత తీసుకోవడం జరిగింది. 2019 నాటి పరిస్థితులను మీకు ఒక సెకండ్ వివరిస్తాను. 2019లో 18-19 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ 18-19 అకాడమిక్ ఇయర్ లో 45 మంది విద్యార్థులతో స్కూల్ ఎత్తేసేదానికి రెడీగా ఉంది. స్కూల్ తీసేస్తున్నారు. 45 మంది విద్యార్థులు ఉన్నారు. 45 మంది విద్యార్థులకి 10-12 మంది స్టాఫ్ ని పెట్టి స్కూల్ రన్ చేసే పరిస్థితి లేదు. ఈ స్కూల్ ని మోపేయడం జరగదని చెప్పి ఆ రోజు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి హెచ్ఎం మన ఏలూరు వెంకటేశ్వర గారిని హెచ్ఎం గారు హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ప్రధానోపాధ్యాయులు. ఆయన నాకు ఫోన్ చేశారు, కేశవ్ మీ స్కూల్ తీసేస్తున్నారు. ఆ కమిటీలో నేను కూడా మెంబర్గా ఉన్నాను, తీసేసే కమిటీలోను. కానీ మీ స్కూల్ చూస్తే బాధేస్తుంది. 5 ఎకరాల కాంపౌండ్, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లు ఉండేటువంటి స్కూలు కేవలం విద్యార్థులు లేక తీసేస్తున్నారు అని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు నేను యాక్చువల్గా మిజోరాంలో ఉన్నాను. ఆ రోజు నాకు ఆయన చెప్పింది చాలా బాధ వేసింది. మేము ఆ రోజు బెంచీలు కూడా లేకుండా నేల కింద కూర్చొని చదివినటువంటి స్కూలు మేము ఇక్కడ కష్టపడి చదివాము. ఇదే స్కూల్లో మేము చదివాం. 1989-90 బ్యాచ్ నాది. రెండో బ్యాచ్ స్కూల్లో 88-89లో ఫస్ట్ బ్యాచ్ పోతే 89-90లో రెండో బ్యాచ్ గా మేము ఇక్కడ ఓనమాలు దిద్దుకున్నాం. ఇదే ఇక్కడే మాకు ఉత్తమ విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఎంతో మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఇంచి మేము నడియాడినటువంటి స్కూల్లో నడియాడినటువంటి భూమిది. కింద కూర్చొని ఆ రోజు పాఠాలు నేర్చుకున్నాం మేము. ఆ రోజుల్లో ఇంత మంచి వస్తువులు కూడా లేవు మాకు. అయినప్పటికీ కూడా మేము ఇంత బాధ వేసింది. ఈ స్కూల్ ఎత్తేయడం ఏంటి? స్కూల్ ఎత్తేస్తే మేమంటే సరే ఉన్నత వర్గాలకు ఏదో ఉంటుంది, 10వ పరకం పెట్టి బయట చదువుకుంటే స్తోమత ఉంటుంది, వ్యాన్లో పిల్లలు పంపేటువంటి స్తోమత ఉంటుంది. ఏ వస్తువు లేనటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎక్కడ మీరు చదివించుకుంటారు? చదువులు మధ్యంతరంగా ఆపేస్తారు, ముఖ్యంగా ఆడబిడ్డలు ఇబ్బంది పడతారు అనేటువంటి ఉద్దేశంతో అన్న స్కూల్ మూసేయకుండా ఉండాలంటే ఏం చేయాలనో చూడండి, నేను దానికి సపోర్ట్ చేస్తానని చెప్పా. ఏం లేదు, స్ట్రెంగ్త్ పెంచాలా, మీరు కనుక సపోర్ట్ చేస్తే నేను స్ట్రెంగ్త్ పెంచుతాను అన్నాను. మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా 2019 నుంచి నేను చేస్తాను, మీరు ఏ విధంగా స్కూల్ ఉంచేదానికి ఏం చేయమన్నారు. ఒక వ్యాన్ ప్రొవైడ్ చేయండి, చుట్టుపక్కల విలేజెస్ నుంచి వ్యాన్ తీసుకొచ్చి పిల్లల్ని వ్యాన్ పెడదాము, పిల్లల్ని ప్రొవైడ్ చేసుకుందాము. అదేవిధంగా ఊర్లో కూడా ఎడ్యుకేట్ చేద్దాము. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో వదిలిపెట్టి పోబాకండి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండేటువంటి విద్యా బోధన ప్రైవేట్ స్కూళ్ళలో ఉండదు. ఇక్కడ ట్రైన్డ్ తర్ఫీదు ఇచ్చినటువంటి బీఈడీలు, ఎంఈడీలు చేసినటువంటి తర్ఫీదు ట్రైనింగ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళకు మనం పోయినట్లయితే ఎవరో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు వస్తే ఎటువంటి ఉద్యోగి వీళ్ళెక్కడ, శిక్షణ పొందినటువంటి ట్రైనింగ్ అయినటువంటి వీళ్ళెక్కడ, వాళ్ళెక్కడ అనే విధంగా ప్రచారం చేసి ఆ రోజు స్కూల్లో ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాం. అందరం కూడా నాగులవేటూరు పిల్లలు దాదాపు 90% పిల్లలు నాగులవేటూరు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలా అనేటువంటి విధంగా పెద్దలందరినీ ఒప్పించి హెడ్ మాస్టర్ గారు కానీ మాకు సహచరులు మా మిత్రులు కానీ ఆ రోజు ఉన్నటువంటి అందరూ కూడా దీనికోసం ముఖ్యంగా ఆ రోజు విద్యా కమిటీ చైర్మన్ ఉన్నటువంటి నూతెట్టి విష్ణువర్ధన్ నాయుడు వీళ్ళందరూ కూడా ట్రై చేసి దీన్ని నిలపడంలో ఎంతో పాత్ర పోషించాం. 2019 నుంచి ఈ రోజు వరకు దాదాపు 7 అకాడమిక్ ఇయర్లైన ప్రతి సంవత్సరం 590 పైచిలకు మార్కులు సాధిస్తానే ఉంది ఈ నాగులవేటూరు హై స్కూల్ చెప్పడానికి నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. సాధించిన 590 చిల్డ్రన్ మార్కులు ప్రతి సంవత్సరం సాధించడమే కాకుండా ఈ స్కూల్ ని రికార్డు ఎత్తేస్తామన్న స్కూల్ ని సభాష్ అనే విధంగా ఇలాంటి పిల్లల రూపంలో ఈ దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు, ఈ రోజు గెలుపుతున్నామంటే ఇది నిజంగా మా అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అందుకే ముఖ్యంగా ఈ విషయం మామూలుగా పబ్లిక్ కూడా నేను ఇచ్చేటువంటి మెసేజ్ వెళ్ళాలా. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకోవు. ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ మీద నేను విమర్శించను, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మీరు చూసినట్లయితే మన పక్కన ప్రధానోపాధ్యాయులు గారు ఉన్నారు, ఈ సంవత్సరం వచ్చారు. గతంలో వేరే మేడం గారు ఉన్నారు, నిర్మలా మేడం గారు, ఆమె టైంలో మంచి మార్కులు వచ్చినాయి. కొత్తగా ఈయనకి ఫస్ట్ సంవత్సరమే ఈయన డబల్ ధమాకా కొట్టిండు. ఈరోజు 595 మార్కులతో అగ్రస్థానాల్లో స్కూల్ మండలంలోనే కాదు జిల్లాలో నిలిపిండు. ఆయనకి ప్రత్యేకంగా మన హెచ్ఎం గారికి కూడా నేను సుబ్బయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ లో తన వంతు
కృషిగా ఉన్నటువంటి విద్యా కమిటీ చైర్మన్ నూతేటి మధుసూదన్ నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. విద్యా కమిటీ చైర్మన్ మాకీన ఈ సంవత్సరం ఈ బ్యాచ్ కి ఇంకొక సంవత్సరం కూడా ఆయన కొనసాగుతారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సమిష్టి కృషితో ఇక్కడ ఏ లోటుపాట్లు ఉన్నా సరే నా దృష్టికి తీసుకొస్తూ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరం ఒక కలిసికట్టుగా మా అందరి ధ్యేయం ఒకటే, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలా. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే అది హై స్కూల్ నుంచే స్టార్ట్ కావాలా. ఇక్కడ మంచి మార్కులతో, ఇక్కడ మంచి క్రమశిక్షణతో, ఇక్కడ మంచి పరివర్తనతో పోయినటువంటి విద్యార్థులు మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మా వాళ్ళు రాణిస్తారు, మా బిడ్డలు రాణిస్తారు అనేటువంటి ఒకే ఒక ఆశయంతో మేము ముందుకు పోతున్నాం. దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.